రెస్పాన్స్ ఎలా ఉంది? ఈసారి మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముంగిట్లో ఒక మంచి పరిణామం ఏం కనిపించిందంటే నాకు, ప్రజలు రాజకీయ పార్టీని బేరీ చేయడం ప్రారంభించారు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టు ఈ పార్టీ ఏమి ఇస్తోంది, ఈ పార్టీ మేనిఫెస్టో ఏంటి, ఈ పార్టీ ఎలా ఉంది, ఈ పార్టీ ఏం చెప్తుంది. సో ఇది రాజకీయ పార్టీలకి జవాబుదారీతనం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేసి ఏమి చేయకపోతే నేను సిపిఎస్ ఇచ్చేస్తాను, లేకపోతే వారంలో చేస్తానన్నా, లేకపోతే నేను మద్య నిషేధాన్ని మొత్తం దాని దశ వారీగా మొత్తం మద్య నిషేధం చేస్తాను, ఇట్లాంటి పనికిరాని చెత్త హామీలు, లేకపోతే ఇవ్వలేని హామీలు, కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన హామీలు కాకుండా యాక్చువల్గా ఏం చేస్తారు, బ్రాస్ ట్యాక్స్ అంటారు. అంటే నువ్వు రూపాయలతో సహా చెప్పు మాకు, నువ్వు ఏం చేస్తావు, ఎంత ఇస్తావు, ఎలా ఇస్తావు, ఏ విధంగా ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, 5WH అండ్ వెన్ వేర్ అండ్ హౌ ఇట్లా. సో ఇదొక మంచి పరిణామం. సో రాజకీయ పార్టీలు ఆర్ ఫోర్స్డ్ టు కమ్అట్ ఇన్ టు ది పబ్లిక్ అండ్ సే దట్ మేము ఇది చేస్తాం, మేము ఇంత ఇస్తామని. సో దాంట్లో సంక్షేమంపై చేతులు ఎత్తేసిన జగన్మోహన్ కనిపించాడు నాకు వాళ్ళ మేనిఫెస్టో చూస్తాను. ఎందుకంటే నేను ఇంతకంటే ఏం చేయలేను, ఒక నిస్సహాయత, ఒక నిస్సత్తువ, ఒక చేతకాంతనం, ఇంతకంటే నేనేం చేయలేను, కావాలంటే దీనికో అమ్మఒడి కదా అదేదో 15,000 మనం దాంట్లో 2,000 తీసామని చెప్తున్నారు సార్, సరే ఒక 15 అయ్యా 2,000 ఎక్స్ట్రా వేసి ఇవ్వండి, దాన్ని ఏమో 15 వాళ్ళ చేతి 15 వస్తుంది కదా, లాస్ట్ టైం అని చెప్పి 15 కదా, ఇంకో 2 సార్ సరే ఒక పని చేయండి, దానికి ఈ పెన్షన్లా లాస్ట్ 2 ఇయర్స్లో ఇస్తామని చెప్పండిలే, అప్పుడు నా డబ్బులు వస్తాయి చూద్దాంలే. అంటే ఆయనకు కూడా ఆయన వస్తారన్న నమ్మకం ఉందేమో కాబట్టి ఇట్లా. అంటే పెద్దానికి అతుకులు బొంతలు, చినుగులు చిరుకులు తప్ప దీంట్లో ఆయన కొత్తగా అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారే, అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఆలోచించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆంగ్లం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. ఆయన మనసులో బహుశా ఆలోచనల పరిధి అయిపోయింది. సో ది టైం కొత్తగా ఏం లేదు ఆయన దగ్గర, ఈ ర్యాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. కానీ మా పార్టీ నేను పొగట్టం లేదు, కానీ పరుగులెత్తే పంచకళ్యాణి గుర్రం మీద నేను కళ్యాణాలు పట్టుకొని స్వారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంది. అంటే రేరింగ్ టు గో అంటారు అనమాట. నువ్వు రా ఏం చేస్తాను చెప్తాం అంత బలంగా కూటమి చెప్తుంది. సో ఒక్కొక్క సెక్టార్, ఇప్పుడు మేనిఫెస్టో అంటే సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి వివిధ వర్గాలకి ప్రతి శాఖలకి, అంటే అందరూ ఆస్తిపరులే ఉండరు, అందరూ మామూలు వాళ్ళే ఉండరు, దాని మధ్యతరగతులు రకరకాల వర్గం ఉంటారు. వీళ్ళందరినీ అడ్రస్ చేయగలిగిందే మేనిఫెస్టో. అంతేగాని ఒక 4-5 స్కీములు పెట్టి నేను నీకు 10,000 ఇస్తాను, నేను నీకు 3,000 ఇస్తాను అని చెప్పడం మేనిఫెస్టో కాదు. ప్రతి వర్గాన్ని అడ్రస్ చేసిందా. బీసీ డిక్లరేషన్, ఈ పదం ఎక్కడన్నా వైసీపీ మేనిఫెస్టోలో ఉందా? బీసీ డిక్లరేషన్, బీసీలకు మేము 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ ఇస్తాము, ఈ పదం అందరూ చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే మేనిఫెస్టోలు భగవద్గీత బైబిలు మేము 2 పేజీల్లోనే మొత్తాన్ని చెప్పేస్తామని జగన్మోహన్ గారు చెప్పినప్పుడు, లాస్ట్ టైం చెప్పారు, ఈసారి చెప్తున్నారు కదా. సో బీసీ డిక్లరేషన్, బీసీలకి 4,000 రూపాయలకి 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామనే పదం ఎక్కడన్నా జగన్మోహన్ గారి మేనిఫెస్టోలో కనిపించిందా? బీసీలకి రాజకీయ ప్రాధాన్యత 34% రిజర్వేషన్లు ఇస్తాము అంటూ ఎక్కడన్నా కనిపించిందా? మన ఏమంటారు రాజకీయ పదవుల్లో ఎక్కడన్నా కనిపించిందా? రెండోది, మనం మామూలుగా ఎవరన్నా మాట్లాడేటప్పుడు దాన్ని దీవించేటప్పుడు ఆరోగ్యంగా ఉండు కలకాలం పాటు ఉంటాం. ఆరోగ్యశ్రీ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు, ఏంది కాదు, 2004 నుంచి ఉంది, 4లో 6లో డెవలప్ అయింది, అప్పటి నుంచి. యూనివర్సల్ హెల్త్ డిక్లరేషన్, అంటే మొట్టమొదటిసారి, బాగా గర్వంగా చెప్తాను నేను, మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రతి వ్యక్తికి, రాష్ట్రంలో 4,50,00,000 4,70,00,000 మంది ఎంతమంది ఉంటే అంతమంది వ్యక్తికి మేము 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నాము, ఆరోగ్య బీమా. దానివల్ల సహజ మరణం, నేను చనిపోయినా సరే 5 లక్షల రూపాయలు వస్తుంది. ప్రమాదవశాత్తు ఎట్లా లాస్ట్ చాలా రోజుల నుంచి ఉంది, 5 lakhs 10 lakhs చేసాం. సో సహజ మరణానికి కూడా వస్తుంది. ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అందరికీ షుగర్ లేని వాళ్ళు ఉండేమో, ఇప్పుడు ఒక 40 years తర్వాత షుగరు బీపీలకి మొట్టమొదటిసారిగా మందులు మేము గవర్నమెంట్ మందులు ఫ్రీగా ఇస్తున్నాము. షుగరు బీపీ ఇట్లాంటి వాటికి మందులు ఫ్రీగా ఇస్తున్నాము. ఇవన్నీ చాలా చిన్న కనిపించవచ్చు ఇట్లాంటి పెద్ద డిస్కషన్లో, ఇంత చిన్న విషయం. కానీ ప్రతి మనిషికి ప్రతిరోజు 40-50 ఏళ్ళు దాటిన తర్వాత మనిషిని కుంగదీసేది ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని చూడకపోతే ఆ యొక్క ప్రభుత్వం ఉండడం ఎందుకు?
సో అట్లాంటివి చూడాలి. దెన్ ఉచిత ఇసుక, కన్స్ట్రక్షన్ సెక్టర్, ఏ సెక్టార్ని ఘోరంగా మరి ముక్కలుగా నరికేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, అది కన్స్ట్రక్షన్. దానివల్ల మేస్త్రీలు, బేల్దారులు, ఏమంటారు, కూలీలు నాశనం అయిపోయారు విధంగా, వర్కులు లేకుండా. ఉచిత ఇసుక, ఆ ఇసుకలో ఎంత సంపాదించాడో సుప్రీంకోర్టు తిట్టినా కూడా, ముట్టికలేసినా కూడా, ఎన్జిటి 4 వాయించినా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా కూడా ఆ ఇసుకని తవ్వుకుంటూ పోతున్నారు. దాన్ని ఏమంటారు, నెల్లూరులో క్వాడ్స్, మ్యాంగనీస్ రకరకాలు తవ్వుకుంటూ పోతున్నారు. దానిలో ఉచిత ఇసుక. లాస్ట్ టైం కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈసారి మాత్రం ఉచిత ఇస్తున్నాం. మహిళ సగం ఉంటాం కదా మనం, మహిళకు వచ్చేప్పటికి 3 లక్షల నుండి వడ్డీ లేని రుణాన్ని 3 లక్షల నుండి 10 లక్షల రూపాయలకి పెంచారు. వడ్డీ లేని రుణం అమ్మాయిలకు, గర్ల్స్కి, విద్యార్థులకు, కళలకు రెక్కలు, విద్యార్థులకు మాత్రమే స్పెసిఫిక్గా 18 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు మాత్రమే స్పెసిఫిక్గా రుణాలు ఇస్తున్నాం ఉన్నాం, ప్రత్యేకంగా కళలకు రెక్కలు అని చెప్పి. తర్వాత దేవాలయాలు, హిందువులు ఉన్నాము, ముస్లింలు ఉన్నాము, ఈ క్రిస్టియన్లు ఉన్నాము, కానీ ఈ పర్టికులర్ 5 సంవత్సరాల్లో జరిగిన అన్ని దేవాలయాల మీద దాడులు, రాముడి తలనే నరికేశారు, రథాలని కాల్చేశారు. ఇంకా నేను చెప్తూ పోతే బాగుండదు. ఇట్లాంటి వాటి మీద ఒక ప్రత్యేక కమిషన్ వేసి నెక్స్ట్ టైం ఏ హిందూ దగ్గరకన్నా పోవాలంటే భయపడే విధంగా ఒక ప్రత్యేక జ్యుడిషియల్ కమిషన్ వేసి దాని మొత్తం దోషులందరినీ వీ ప్రామిస్ దట్ విల్ బ్రింగ్ దెమ్ టు టాస్క్. ఇదే కాకుండా బ్రాహ్మణ్ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లకు నిధులు ఇస్తామని చెప్పాం. కార్పొరేషన్లు మామూలుగా పట్టకుండా ఖచ్చితంగా నిధులు ఇస్తామని చెప్పాం. ప్రతి బ్రాహ్మణుని దేవాలయాల్లో, ఇంక్లూడింగ్ తిరుపతి దేవస్థానం, బాగా చెప్తాను, ఇంక్లూడింగ్ తిరుపతి దేవస్థానంతో సహా ప్రతి దేవాలయం, శ్రీశైలం కావచ్చు, అన్నవరం కావచ్చు, దాని వైజాగ్, దాన్ని సింహాచలం కావచ్చు, ఏ దేవస్థానం అయినా సరే పూజారితో పాటు ఒక బ్రాహ్మణుని బోర్డు మెంబర్గా నియమిస్తామని చెప్తున్నాం. ఇట్లాంటి పాత్